ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 35వ అధ్యాయము. పూర్వకాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు. ఆయన నలుగురు కుమారులలో పెద్దవాడైన రాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసమని 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయటం కోసం లక్ష్మణుడు సీతమ్మతో కలిసి దండకారణ్యానికి వచ్చాడు. రాముడి భార్య అయిన సీతమ్మను నువ్వు అపహరించి తీసుకొచ్చి లంకలో పెట్టావు. సీతమ్మ ఎవరో నాకు తెలియదు, నేను చూడలేదు అని అబద్ధాలు చెప్పకు. నేను సీతమ్మను అశోకవనంలో చూశాను. నువ్వే సీతమ్మను అపహరించి తీసుకొచ్చావు. సీతమ్మ 5 తలల పాము. నీ మృత్యువుని నువ్వే తెచ్చుకున్నావు. రాముడి తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు. నిన్ను చంపటానికి రాముడి దాకా ఎందుకు? సుగ్రీవుడు నిన్ను చంపేస్తాడు. రాముడికి సుగ్రీవుడికి అగ్నిసాక్షిగా స్నేహం ఉంది కనుక రాముడి శత్రువు సుగ్రీవుడికి శత్రువే. నువ్వు ఆనాడు నరవానరములతో తప్ప అని బ్రహ్మగారిని వరం అడిగావు. సుగ్రీవుడు గంధర్వుడు కాదు, కిన్నెరుడు కాదు, యక్షుడు కాదు, రాక్షసుడు కాదు. ఆయన కేవలము వానరుడు. మనం చేసిన పుణ్యపాపాలకు సంబంధించిన ఫలితాలను పరమాత్మ ఏకకాలంలో ఇస్తాడు. నువ్వు చేసిన పుణ్యాలకు కాంచన లంకను పొందావు. 1000 మంది కాంతలతో సుఖాలను అనుభవించావు. ఇంతమంది రాక్షసులకు ప్రభువుగా నిలబడ్డావు. కానీ నువ్వు ఇవాళ పరాయి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు. ఆ పాపం వల్ల నువ్వు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నావు. రాముడికి ధనుర్వేదంలో సమస్త అస్త్రశస్త్రాలు తెలుసు. ఋషుల దగ్గర శిక్షణ పొందినవాడు, మహాధర్మాత్ముడు. అలాంటి రాముడు లంకలో నిలబడి కోదండాన్ని పట్టుకొని బాణాలు విడిచిపెడితే నువ్వు నిలబడలేవు. ఆ సమయంలో నీలాంటి రావణులు 1,00,000 మంది వచ్చినా రాముడి ముందు నిలబడలేరు. ఒకనాడు నువ్వు కైలాస పర్వతాన్ని ఎత్తబోతుంటే శివుడు తన కాలి బొటనవేలితో ఆ పర్వతాన్ని తొక్కినప్పుడు నీ 20 చేతులు ఆ పర్వతం కింద ఉండిపోయాయి. అలాంటి శివుడి ధనసును రాముడు హేళగా విరిచేశాడు. నిన్ను ముప్పతిప్పలు పెట్టిన వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టేశాడు. ఈ ప్రపంచంలో ఉన్న క్షత్రియులందరినీ ఓడించిన పరశురాముడికి గర్వభంగం చేశాడు. 14,000 మంది రాక్షసులను జనస్థానంలో రాముడొక్కడే సంహరించాడు. అలాంటి రాముడు వస్తే నువ్వు బ్రతకగలవా? అయినా నిన్ను చంపటానికి రాముడెందుకు? నేను చాలు. మర్యాదగా సీతమ్మను రాముడికి అప్పగిస్తే బ్రతికిపోతావు, లేదా చచ్చిపోతావు అన్నాడు. ఒక నిండు సభలో తనని హనుమంతుడు ఇంతలా అపేక్షించి మాట్లాడేసరికి రావణుడికి ఆగ్రహం వచ్చింది. ఈ వానరాన్ని చంపేయండి అన్నాడు. అప్పుడు సభలో ఉన్న విభీషణుడు లేచి, అన్నా, నువ్వు వేదాలు చదువుకున్నావు, ధర్మాలు చదువుకున్నావు. ఇలా దూతను చంపమని అనడం సరికాదు. దూతకు వెయ్యబడే శిక్షలు కొన్ని ఉన్నాయి. అవి తల గొరిగించటము, అవయవాన్ని తీసేయటము, వాత పెట్టటము. ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతల వారికి ఎలా తెలుస్తుంది? అందుకని వచ్చిన దూతను చంపొద్దు అన్నాడు. విభీషణుడి మాటలు విన్న రావణుడు, వానరాలకు తమ తోక అంటే చాలా ఇష్టము. అందుకని వీడి తోకకు నిప్పు పెట్టండి. కాలిపోయిన తోకతో ఈ వానరము తనను పంపించిన వారి దగ్గరికి వెళ్తుంది. ఈ వానరం యొక్క మిత్రులు, బంధువులు చుట్టూ చేరి తోకలేని కోతి అని ఏడిపిస్తారు అన్నాడు. అప్పుడు వాళ్ళు పాత బట్టలు తీసుకొచ్చి హనుమతోకకు చుట్టి నెయ్యి పోసి మంట వెలిగించారు. హనుమంతుడిని కట్టేసి రథం ఎక్కించి 4 కూడళ్ల మధ్యలోకి తీసుకెళ్లి కర్రలతో కొడుతూ గూఢాచారి గూఢాచారి అని ప్రకటించారు. లంకాపట్టణంలో మేడల మీద, మిద్దెల మీద అందరూ నిలబడి చూస్తున్నారు.